చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. ఇదేంటి? ఇక్కడ చూచువారు యూదులు, ఇజ్రాయేలీయులు, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు, దేవుణ్ణి చూసిన వాళ్ళు, దేవుణ్ణి కలిగిన వారు. వీళ్ళు ఏమంటారంటే, మేము చూస్తున్నాం, మీరంతా గుడ్డోళ్ళు, విగ్రహాలకు ఆరాధన చేసేవాళ్ళు, చెట్టుకి పుట్టకి మొక్కేవాళ్ళు, మేము సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, మీరు సృష్టిని ఆరాధిస్తున్నారు, మీరు గుడ్డివాళ్ళు, మేము చూస్తున్న వాళ్ళం. ఒక తీర్పు జరిగిందంట హెవెన్లో యేసుక్రీస్తుని పంపించేటప్పుడు. మేము చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, మొత్తం కనబడుతుంది, ఏది మాకు మరుగైంది కాదు. We know God, we seek God, we believe God, we have commandments, we have everything. మోషే మావోడే, అబ్రహాం మా తాతే, యెహోషువ మా బాబాయే అని అనేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. వీళ్ళందరితో చెప్పు, మీరందరూ గుడ్డోళ్ళు అయిపోతున్నారని చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ జడ్జిమెంట్ ఎంటైర్ జ్యూస్, ఎంటైర్ ఇజ్రాయెల్, వాళ్ళ కళ్ళు మూసేస్తున్నాను అన్నాడు. అనే డెసిషన్ చేశాడు దేవుడు. దేవుణ్ణి మేము చూస్తున్నాం, వీ నో గాడ్, వీ సా హిమ్. మా పితరులు చూశారు, ఆయన పెట్టింది తిన్నారు, ఆయన మేఘం కింద ఉన్నారు, ఆయన మాకు మాంసం కూడా పెట్టాడు, మమ్మల్ని 40 years ఫుడ్ లేని స్థలంలో పోషించాడు. మేమంటే ఏమనుకున్నావు? వీఆర్ సో కాల్డ్ బిలీవర్స్. ప్రపంచంలో మాలాంటి బిలీవర్ అనేవాడు ఎవ్వడు ప్రపంచంలో లేడు, నో డౌట్. ఎవరు కాదంటాడు? ఎవరు కాదంటారు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ గుడ్డోళ్ళు అంటావా? నువ్వు చూస్తున్నావు కరెక్టే, మిగిలిన వాళ్ళని చూడటానికి, వాళ్ళు కూడా చూడడానికి, వాళ్ళు కూడా ఎలా చూస్తారో మీరు ఎట్లా చూశారో వాళ్ళకు కూడా సహాయం చేయి చూడడానికి, వాళ్ళు గుడ్డోడు అంటావా? అయితే ఇప్పుడు దేవుడు చేసిన పని ఏమిటంటే, మేము చూస్తున్నాం అనే ఈ గర్వపూతుల్ని, ఆత్మ సంబంధమైన గర్విష్ఠుల్ని దేవుడు అంధత్వంతో మొత్తాడంట. దేంతో? అంధత్వం. గాడ్ బ్లైండెడ్ దేర్ ఐస్. ఒక గుడ్డివాడికి కళ్ళు ఉన్నవాడికి తేడా ఏంటి చెప్పండి ఒకసారి మీరు. లేకపోతే ఇద్దరికి ఉన్నటువంటి ఒక పోలిక ఏంటో చెప్పండి. లేకపోతే సరే, కళ్ళు ఉన్నవాడిని చీకట్లో పెడితే బ్లాకే కనపడి, ఇద్దరు కనపడేది ఒకటే కలరు, అవునా? ఇప్పుడు ఇక్కడ దేవుడు చేసిన పని ఏమిటంటే, వీళ్ళు వెలుగు చూడకుండా, గుడ్డివాడు అంటే వాడి ఫస్ట్ థింగ్ ఏంటంటే వెలుగును చూడలేడు. దేని చూడలేడు? వెలుగును చూడలేడు. ఇక్కడ వెలుగు అంటే ఏంటి? యేసుక్రీస్తే వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయేల్లోకి వచ్చి, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు వాళ్ళందరికీ, యూదులకు సువార్త చెప్తే ఎవడు మారాడు? సరిగదా సిలువేశారు. సరిగదా ఏం చేశారు? సిలువేశారు. అంత స్థాయికి ఎందుకు వెళ్ళారా అంటే, ఒకటి, మన పరిచయులు లాంటోడు కాదు ఈయన. బోధ మన పరిచయుల్లాగా లేదు. మన పరిచయులు అయితే అవతల వాడికి ఎంత వాక్యం చెప్పినా ఆడు మారడు, మనోడు మారరు, టైం మాత్రం అయిపోతూ ఉంటుంది. ఇది మన పరిచయుడి స్టైలు. ఈయనేంటి అధికారంతో మాట్లాడుతున్నాడు, ఈయనేమిటి మనుషులు మార్చేస్తున్నాడు. వేల మంది మన పరిచయులు తిరిగి ఒక్కడు ఈగలు కూడా రావు. మన పరిచయులే సంతలోకి వెళ్ళినప్పుడు, రా ఏంటి మాట్లాడు, చూడమేంటి అని చెప్పి, నమస్కారం సార్ అని ఆడాను. నమస్కారం పెట్టుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? కెలుగుతూ ఉంటారు వాళ్ళని. వాళ్ళ రక్ష రేకులను ఏం చేస్తారంట? పెద్దదిగా చేసి ఇలా నడుస్తారంట. ఒక డిఫరెంట్ అంగీ వేసుకొని, ఒక డిఫరెంట్ రూపంలో వెళుతూ, వాళ్ళు వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ, ఆడేమో ఏ షార్ట్ వేసుకున్నా, ఆడు బన్నీ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకు వెళ్ళిపోతుంటే ఈయన పెద్ద గంభీరంగా వెళ్తూ చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు?
ఈ అంగి వేసుకొచ్చేది దేనికంటే నమస్కారం కోసమే. ఎవడైనా నమస్కారం పెట్టలేదు అనుకో వాడు చచ్చాడే. వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారంటే ఆత్మీయులము అనేటువంటి దాంతో ప్రారంభమయ్యి ఆత్మీయ ఆరాధికులుగా మారిపోయి ఆరాధించుకునేవారుగా, మేలు పొందేవారుగా, దీవెన పొందేవారుగా, సేవలు పొందేవారుగా, డబ్బులు పొందేవారుగా, ఆశీర్వాదాలు పొందేవారుగా మారిపోయి అసలు మేము దేవుని పిల్లలమి అనే ఇదే వీళ్ళు మర్చిపోయారు. అందుకని యేసుక్రీస్తు వచ్చి ఇది కాదు సేవ అంటే, మిమ్మల్ని అభిషేకించింది, మీకు కసికలేసింది, మీకు నడుము కట్టు కట్టింది, మీకు గడ్డాలు పెంచి మీకు ఇక్కడ సంఘంలో అవకాశం ఇచ్చింది ఈ పనులు చేయడానికి కాదు, వందనాలు పెట్టించుకోవడానికి, లేకపోతే మేలు చేసుకోవడానికి, అవి తినడానికి ఇవి తినడానికి, దశంభాగాలు దొంగతనం చేయడానికి అది మిమ్మల్ని పెట్టింది నేను. మీ ఎదుట ఉన్నటువంటి మనిషి యొక్క క్షేమాన్ని చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళ బాధను చూసి, వాళ్ళ రోగాన్ని చూసి, వాళ్ళ దయ్యాన్ని చూసి, వాళ్ళ సమస్యను చూసి మీరు స్పందించి మీ పవర్తో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి, కానీ వాళ్ళని మీకు ఉపయోగపరంగా మీరు మార్చుకోవటం కాదు. ఇది భక్తి అంటే అని యేసు చూపించాడు. సో ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, గుడ్డివాడు వెలుగును చూడలేడు. దేవుడు ఒక స్టేట్మెంట్ చేసేసాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు అనే వెలుగుని వీళ్ళు ఎప్పుడైతే చూడకుండా ప్రశ్నిస్తున్నారో, ఈ రోజు నుంచి చెప్తున్నాను, యూ గైస్ Jews and Israelites, you are all completely blind. The judgment made by God. ఈ రోజు కూడా ఇజ్రాయేల్ దేశం బ్రతికేది అమెరికా వల్ల, వాళ్ళు ఇచ్చే ప్రొటెక్షన్, యూరోపియన్ నేషన్స్ వాళ్ళకిచ్చే సపోర్ట్ ద్వారా. వాళ్ళు ఎందుకు చేస్తారంటే యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు, యేసుక్రీస్తు యూదుల వాడు, బైబిల్ గ్రంథంలో యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు బైబిల్ చెప్పిన మాటకు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి సహాయం చేస్తుంటే ఏసెవడో అంటాడు వీడు. నెత్తెవడో బాంబు వేయొద్దు, ఏసెవరో వాళ్ళు ఎందుకు మనం దెబ్బతిన్నది తెలుసామన్నా? యేసుక్రీస్తు సువార్త ఎవరో సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని కొట్టారు, వాళ్ళు యూదులు తిట్టారు, ఇబ్బంది పెట్టారు. అసలు బైబిల్ని ఇక్కడ మాట్లాడడం, బైబిల్ ఇక్కడ ప్రకటించడం అనేది బ్యాన్ చేసేద్దాం అనే స్థాయికి వచ్చారు. అందుకే నెత్తెమ్మడి పడింది ఒక దెబ్బ. ఇప్పటికి గిలగిలకలు అంటారు ఉన్నారు. వాళ్ళ సగం ఎకానమీ టూరిజం నుంచే వస్తుంది వాళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి వాళ్ళ దేశానికి డబ్బులు ఇచ్చి, వాళ్ళ దేశాన్ని ప్రేమించి, వాళ్ళ దేశానికి ప్రార్థన చేసి వస్తుంటే వాడు ఎందుకు కోపట్టిన మాటలు మాట్లాడతాడు తెలుసా? కళ్ళు మూసుకుపోయినాయి. ఏంటి పాస్ గారు యూదుల గురించి తిడతారనుకుంటున్నాడేమో. నేను తిట్టట్లా, ఉన్నది చెప్తున్నా. ఎస్, గాడ్ హ్యాస్ బ్లైండెడ్ దేర్ ఐస్. సో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఒక తీర్పు జరిగింది. ఏమిటా తీర్పు అంటే, చూచువాడు గుడ్డివాడు కావాలి, చూడనివాడు చూడాలి. చూచువాడు ఎవడని చెప్పాను? యూదులని చెప్పాను. వీళ్ళు గుడ్డివాళ్ళు కావాలి. వీళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయి ఇప్పుడు ఎవరిని చూడలేదు? నిజమైన వెలుగని యేసుక్రీస్తుని చూడాలి. ఇప్పుడు గుడ్డివాడు ఎవడు? ఈడా ఆళ్ళ? మరి చూడని వాళ్ళు ఎవరు? గుడ్డివాళ్ళు ఎవరు? మనం ఎవరిని చూస్తున్నాం? చట్నీ ఇదే దేవుడు, మంచి లావుగా ఉంది, మంచి బలంగా ఉంది, ఇదే దేవుడు. ఇంకా మనకి మంచి షార్ప్గా ఉంది, ఇది బాగానే పోటాడతాడు, పొడుస్తాడు, ఈయన మన దేవుడు. ఆయన మన కళ్ళు తెరిచాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? మన కళ్ళు తెరిచాడు. మన కళ్ళు తెరిచి ఎదురుగా యేసును పెట్టాడు. ఇప్పుడు టైం ఏంటో తెలుసా? వాళ్ళకు ముయ్యబడి మనకు తెరవబడింది నేత్రం. ఇప్పుడు వెలుగు అయిన యేసుక్రీస్తుని అన్యజనులు, గుడ్డోళ్ళు, చూడని వారు, అసహ్యంగా ఎంచబడిన వారు, మనం తక్కువ చేయబడినటువంటి మనం ఈ రోజున నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని కళ్ళతో మనం చూస్తున్నాం, హృదయంతో నమ్ముతున్నాం, జీవితంతో ఆరాధిస్తున్నాం. ఇప్పుడు యూదులు గుడ్డోళ్ళు. ఏ విషయంలో గుడ్డోళ్ళు? నిజమైన రక్షకుని ఎరుగని గుడ్డోళ్ళు, నిజమైన వెలుగుని చూడని గుడ్డోళ్ళు. మా మోషే ముఖం ఏంటి? మా మోషే ముఖం కాంతితో ప్రకాశించింది తెలుసా అంటాడు. తర్వాత ఆగిపోయిందని కూడా తెలుసు. తర్వాత ఆగిపోయిందా లేదా? ఎందుకు వచ్చిందా? ఏమైంది? మళ్ళీ మామూలు అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వెలుగు ఎప్పటికీ.
అందుకే అన్నాడు, మీరు బాప్తీసమిచ్చు యోహాననే దీపం దగ్గర దీపం చుట్టూ తిరిగారు. మీరు తిరగాల్సిన దీపం చుట్టూ కాదు, మీరు నిజమైనటువంటి ఎప్పుడు ఆగిపోని వెలుగు దగ్గరకు మీరు రావాలి. యేసయ్య ఎంత జ్ఞాని, ఎంత మేధావి, ఎక్కడెక్కడ అసలు విషయాలు ఎట్లా సెట్ చేశాడు చూడండి. ఈ తీర్పు వాడిని వెతికి, వాడిని పట్టుకొని, వాడితో మాట్లాడి, వాడికి ఆయన ఎవరో నిరూపించుకొని, వాడు దాన్ని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళు గుడ్డి వాళ్ళు కావాలి, చూడని వాళ్ళు ఇప్పటి నుంచి నన్ను చూడాలి. ప్రైజ్ ది లార్డ్.